ఈ 1 ఇయర్ పాలన నిర్బంధాలతో నియంత్రిత పరిపాలనతో సాగుతున్న పరిపాలన గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తట్టినా ఏం చేసినా ఏడుపులు పెడబొబ్బులతోనే జరుగుతుంది. నిన్న కాక మొన్న మనం చూసినాం గురుకుల పాఠశాల విద్యార్థుల లోపట అనేక మంది అనారోగ్య పాలైపోయేసి ఆసుపత్రుల పాలైపోయేసి ఒక అమ్మాయి అయితే చనిపోయింది, శైలజ అనే అమ్మాయి. ఏమని చెప్పాలి, ఏముందని చెప్పాలి పరిపాలన. గత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన పరిపాలన లోపట వారు తీసుకున్న అనేక మంచి సంక్షేమ పథకాలు నిర్ణయాల లోపల వాటినే కంటిన్యూ చేస్తే సరిపోతుండే. కనీసం ఉన్న పథకాలు ఒక తిలోదాకాలు ఇచ్చేసి ప్రజలకు మనం ఏమని చెప్పి వచ్చినాం, 2000 పింఛన్ అంటే మేము 4000 ఇస్తామని చెప్పి వచ్చినాం, తులం బంగారం అని చెప్పి వచ్చినాం, వితంతులకు వాళ్ళకందరికీ పింఛన్లు పెంచుతామని చెప్పినాం. ప్రజలందరూ కూడా ఆశతోని అరే ఇంత మంచి కేసీఆర్ పరిపాలన కంటే ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు దాంతో చేస్తాడేమో అనే ఆలోచనతోనే ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని ఈరోజు లబో దిబో మొత్తుకుంటారు. అయిపోయింది. మా పెద్దోళ్ళు అంటారు చూడు, చేతులు కాలినాక ఆకులను పట్టుకుంటే ఏముంది అనేసి. ఇప్పుడైనా ప్రజలందరూ కూడా 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు, అంతకంటే మెరుగ్గా చేసినాం 1 ఇయర్లని అని చెప్పేసి సీఎం అంటున్నారు. నేను ఎట్లా చూడొచ్చు? అదే నేను చెప్తున్నా అప్పటి నుండి. ఒక్కసారి ప్రజల మధ్యలోకి వెళ్ళి చూస్తే, ప్రజల గుండె చప్పుడు వింటే, ప్రజలను తట్టి మాట్లాడితే వారి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో చెప్పలేనిది. వాళ్ళందరూ అంటున్నారు మా బాపు కేసీఆర్ గారి పాపు వారి పరిపాలనే మాకు మంచిగా ఉండే, మాకు సమయానికి ప్రతి నెలకు టన్ అని చేసి మనకు పింఛను మా అకౌంట్లో ఖాతాలో పడుతుండే. ఇది ఎక్కడ అండి, 2000 కాదు 2 నెలల తర్వాత కూడా పింఛను వస్తలేదు. 4000 ఇస్తారని 4000 దేవుడేరుగా కానీ ఉన్న 2000 కూడా 2000 నెలల తర్వాత కూడా పింఛన్ రావటం. గ్యారంటీలలో కొన్ని ఇంప్లిమెంట్ చేసాం, ఇప్పుడు మరీ కొన్ని చేయబోతున్నాం, ఒక్కొక్కటి అవుతూనే ఉన్నాయి అని చెప్పి. మీకు తెలియని ఏమున్నాయండి 6 గ్యారెంటీలు? మీరే చెప్పవచ్చు 6 గ్యారెంటీలు ఏమైనా ఇంప్లిమెంట్ అయినా? అసలు 6 గ్యారెంటీల మాట ఎక్కడైనా జరిగిందా? దేవుడేరుగా కానీ ఉన్న పేద ప్రజలకు ఇండ్లు కూల్చడం లోపలనే హైడ్రా పేరు మీద ఉన్న మూసీ నది పరివారక ప్రాంతం లోపల మూసీ నది మీరు చేయాలి, రక్షణ చేయాలి, సంతోషం, మంచి నీరు అక్కడ ప్రవహించినట్టు తాగునీరుగా చేయండి. కానీ పేదలకు అక్కడ కట్టుకున్న ఇండ్ల లోపల అక్కడ పరిస్థితుల లోపల ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మనం చూపించాలి కదా. వాళ్ళ ఇల్లు తీసేటప్పుడు ఇంకో ఇల్లు అని చూపించాలి. వాళ్ళ జీవనము రోడ్డు మీద పాలయ్యేటప్పుడు వాళ్ళకి జీవనం చూపించాలి. స్కూల్ పిల్లలు అక్కడ దగ్గర ఉంటారు, ఆ స్కూల్ దగ్గర ప్రాంతంలో. ఇప్పుడు అక్కడ ఇల్లు కూల్చేస్తే ఎక్కడో నువ్వు తీసుకెళ్ళేసి ఎక్కడో అడవుల లోపల ఎక్కడో వెళ్ళిపోతే ఇక్కడ స్కూల్ పిల్లలేది చేస్తున్న పని, వాళ్ళ ఇంట్లో పని చేసుకుని ఇంట్లో దొమ్ముకునేటోళ్ళు పనిపాయే, వాళ్ళ జీవనం పోయింది, వాళ్ళకు జీవించే గూడు పోయింది. వాళ్ళకి అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుంటుండే. ఏది లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి సార్? మీరు అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పుడు చెప్పిరా తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలు మారుస్తామని చెప్తే అప్పుడే ప్రజలు చెప్తుండే. నువ్వు ప్రభుత్వం అసలు నువ్వు ఇక్కడ మేనిఫెస్టో పెట్టినావా, లేదంటే ఇంకా చెప్పినావా, ప్రజలకు చెప్పినావా తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్పు చేస్తాం, మీరు మాకు ఓటు ఏరి మేము వచ్చినాక చేస్తామని చెప్తుంటే ప్రజలు అప్పుడే చెప్తుండే. మేనిఫెస్టోలో పెట్టని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కూడా మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో చేసింది ప్రజలకు. సో ఇప్పుడు మేము కూడా ఎందుకు చేయొద్దు అనే నువ్వు చాలా మంచి మాట చెప్పినావు. మేనిఫెస్టోలో పెట్టింది ఉన్న దళిత బంధు ప్రజా సంక్షేమం అలాంటివి పెట్టు, రైతు బంధు అది పెట్టే. అక్కడ కేసీఆర్ ఆలోచనకు ఈ ఆలోచన మీరు పొత్తును కలపకండి. కేసీఆర్ గారు మహామేధావి, మహాశక్తి. అది ఆ శక్తి ముందు ఏ శక్తి ఏ పని చేయదు. మరి ఎందుకు మారవలసి వస్తుంది? పరిపాలన సాగలేక, పరిపాలన చేయలేక, ఏదో ఒక రోజు న్యూసెన్స్కి క్రియేట్ చేయటము, వాళ్ళని చెప్పడం. ఇప్పుడు మీరు చూసి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఆ ఉద్యోగాల గురించి ఆ పిల్లలు చదువుతున్న విద్యార్థుల గ్రూప్ 1 లోపల మనం జరిగిన అనేక రకాలుగా మనం చూసినాం. వాళ్ళ రోదనలు, వాళ్ళ యొక్క ఏడుపులు పెడబొబ్బులు. పాపం మాకు రాయండి అని చెప్తే అందరు కేసులలో ఉన్నారు, పిల్లలు అంతా ఉన్నారు. ఏ ఇష్యూ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా నీకేం చెప్పాలి? 1 ఇయర్ పరిపాలన. తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ గారు పెట్టినప్పుడు అచ్చంగా ప్రతి ఒక్క తెలంగాణ గుండె లోపల ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఆ యొక్క విగ్రహాన్ని మనస్ఫూర్తిగా మొక్కి, ఒక దేవత తెలంగాణ తల్లి ఒక దేవతగా ఆమెకున్న ఒక ముఖ చరిత్ర లోపల చూస్తే ఆమె ఇస్తున్న మనకు అనేక రకాలుగా, ఒకవైపు మీరు బతుకమ్మని చూసినా, ఒకవైపు మీరు బ్లెస్సింగ్ ఇచ్చడానికి మంచిగా మనకు తెలంగాణ యొక్క సంస్కృతి యొక్క విభిన్నమైన పద్ధతులు, వారి యొక్క అన్నింటినీ కూడా కలుపుగలగలగా ఆ మహాశక్తి, ఆ మహావిగ్రహం కేసీఆర్ మనకి అందించిన తెలంగాణ తల్లి విగ్రహం. మనము ప్రభుత్వాలు చేంజ్ అయినంత మాత్రాన
చరిత్రను చేంజ్ చేయొద్దు. ప్రజాపాలన ఉత్సవాలను ఎట్లా చూడొచ్చు? ప్రజా ఉత్సవాలను 1 ఇయర్ పాలన ఘనంగా చేస్తున్నామని చెప్తున్నాడు. ఎక్కడ పోతే ఎక్కడ అన్ని సక్సెసే. కాంగ్రెస్ పార్టీకి ఏది కూడా అడ్డు లేదు. ఇచ్చినవి అన్నీ నెరవేరుతున్నాయి. అందరికీ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ఉంటున్నారు అని అంటున్నారు. అన్నీ అబద్ధాలండి, అబద్ధాల మాటలు, అబద్ధాల యొక్క పనులు. ప్రజల లోపల కూడా అంతటా కూడా ఎక్కడ కూడా సుఖ సంతోషాలతో లేదు. గత కేసీఆర్ గారి పాలనను ఒకసారి తలుచుకుంటే, ఈ పరిపాలనను ఒకసారి చూస్తే చాలా బోరున ఏడుస్తున్నారు. ఏ మహిళలు కానీ, మైనారిటీస్ కానీ, తర్వాత పిల్లలు కానీ, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. చిన్నపిల్ల అయితే మా మేనమామ గారు పరిపాలనే బాగుంది అంటున్నారు. అమ్మలైతే కేసీఆర్ గారి యొక్క బాపు పరిపాలనే బాగుంది అంటున్నారు. అక్కచెల్లెలు అయితే వాళ్ళందరూ కూడా కేసీఆర్ మా మామ వాళ్ళ బాపు పరిపాలనే బాగుందని. ఎక్కడ ఏ సెక్షన్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా కేసీఆర్ గారి పేరు ప్రతిరోజు తలుచుకుంటున్నారు. కేసీఆర్ పెట్టిన ఈరోజు అనేక సంక్షేమ పథకాలే అవే మాకు కావాలి. ఆ సంక్షేమ పథకాల్లో పడినే మేము బతుకుతాం. అవే మాకు ఇంతవరకు బతికించినాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గొల్లున ఏడుచుకుంటూ ఈరోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ పరిపాలనను చూసుకుంటున్నారు. ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు ఎమ్మెల్యే గారు ఈరోజు చూయించిండు 1 ఇయర్ యొక్క పరిపాలన ఏ విధంగా జరుగుతున్నది, ఏ విధంగా ఉన్నది. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇప్పుడే బీఆర్ఎస్ ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది. మన హరీష్ రావు అన్న గారి నాయకత్వంలో వారి యొక్క స్వాదుస్తులతో. మరి ఇలాంటి యొక్క చూస్తే కేసీఆర్ పాలన ఎలా ఉండే, ఈ పాలన ఎట్లుండే మీకు మొత్తం టోటల్ తెలుస్తుంది. అదే ఇది ఒకసారి చూడండి. దీని లోపల మీకు అన్నీగా క్లుప్తంగా సంక్షిప్తంగా మా మాజీ మంత్రి వాళ్ళు పెద్దలు హరీష్ రావు గారు విడుదల చేసినాయి. ఇది ఒక్కసారి చూస్తే నీకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనిలో కనబడుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.